హలో గైస్ వెల్కమ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో మీకు టోటల్‌గా 6 జాబ్ అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. దీంట్లో మీకు ఐటీ జాబ్స్ ఉన్నాయి, నాన్ ఐటీ జాబ్స్ కూడా ఉన్నాయి. కంప్లీట్‌గా డీటెయిల్స్ చూద్దాము. దానికంటే ముందు మీరు ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకుంటే ఇలాంటి జాబ్ అప్డేట్స్ వీడియోస్‌తో పాటు మీకు ఇంకా చాలా వాల్యుబుల్ కంటెంట్ అయితే మనం పోస్ట్ చేస్తున్నాం కాబట్టి సో మీరు ఏది కూడా మిస్ అవ్వకుండా అన్ని వీడియోస్ అయితే మీరు చూడొచ్చన్నమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు చాలా వాల్యుబుల్ కంటెంట్ మీకు పోస్ట్ చేస్తున్నాం కాబట్టి మీరు కంపల్సరీ ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ మీకు యూట్యూబ్‌లో పోస్ట్ చేసే జాబ్ నోటిఫికేషన్స్‌తో పాటు మీకు ఇంకా ఫర్దర్‌గా కూడా నోటిఫికేషన్స్ కావాలి అనుకుంటే మనకి 2 పేజెస్ అయితే ఉన్నాయన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్రంట్ లైన్స్ మీడియా జాబ్ అప్డేట్స్ పేజ్ అనమాట. ఇక్కడ మీకు కంప్లీట్‌గా ఫ్రెషర్ రిలేటెడ్‌గా ఇంటర్న్‌షిప్స్ గాని, ఫ్రెషర్ జాబ్స్ కానీ, ఐటీ జాబ్స్ కానీ, నాన్ ఐటీ జాబ్స్ కానీ అండ్ ఫ్రెషర్స్‌కి కావాల్సిన ఇంపార్టెంట్ టిప్స్ అండ్ ట్రిక్స్ గాని అన్నీ కూడా ఇక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాం. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఎక్స్‌పీరియన్స్ పీపుల్‌కి అయితే ఎఫ్ఎల్ఎం ప్రో నెట్వర్క్ అనే పేజ్ ఉంది. ఇక్కడ మీకు కంప్లీట్‌గా ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకి కావాల్సిన జాబ్ రిఫరల్స్ గాని, జాబ్ అప్డేట్స్ గాని వాళ్ళకి కూడా టిప్స్ అండ్ ట్రిక్స్ ఉంటాయి కదా! అంటే నాన్ ఐటీ నుంచి ఐటీకి ఎలా షిఫ్ట్ అవ్వాలి ఇలాంటివి కూడా మేము ఇక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి మీరు ఈ 2 పేజెస్‌ని మీరు కంపల్సరీ ఫాలో అవ్వండి. అండ్ ఎవరికైతే రిక్వైర్ ఉందో వాళ్ళకి కూడా ఈ పేజెస్ అనేవి మీరు షేర్ చేయండి. సో లెట్స్ డైవ్ ఇంటు ద మెయిన్ వీడియో. ఫస్ట్ నోటిఫికేషన్ చూసుకుంటే మనకి ఐబీఎం నుంచి క్వాలిటీ ఇంజినీర్ డేటా అని చెప్పి వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. దీనికి క్వాలిఫికేషన్ ఎనీ బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్ డిగ్రీ కెన్ అప్లై. ద అబిలిటీ టు బి ఏ టీమ్ ప్లేయర్. అజూర్ డేటాబ్రిక్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఎక్స్‌పోజర్ ఆన్ ఆటోమేషన్ ఓకేనా. మీకు ఆటోమేషన్ తెలిసుండాలంట. అండ్ కొలాబరేషన్ విత్ ఎ గ్రూప్ ఆఫ్ లైక్ మైండెడ్ ఆటోమేషన్ ఇంజినీర్స్ అండ్ మాన్యువల్ టెస్టర్స్ అండ్ ప్రూవెన్ ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ అండ్ టెక్నికల్ రైటింగ్ స్కిల్స్ అడుగుతున్నారు. ఇదేంటంటే మీకు టెస్టింగ్ పొజిషన్ కాబట్టి వీళ్ళు ఆటోమేషన్ టెస్టర్స్ అండ్ మాన్యువల్ టెస్టర్స్‌తో మీరు కొలాబరేట్ అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఎవరైతే టెస్టింగ్ మీద కోర్స్ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళు దీనికైతే అప్లై చేసుకోండి. అది పైథాన్ అయినా పర్లేదు, జావా అయినా పర్లేదు, మీకు సెలీనియం వచ్చినా పర్లేదు, మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు సెకండ్ నోటిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ బ్రేవ్ టెక్నాలజీస్ నుంచి అసోసియేట్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అని చెప్పి హైర్ చేసుకుంటున్నారు పైథాన్ ఎస్‌క్యూఎల్ మీద. దీనికి క్వాలిఫికేషన్ చూద్దాము. బీఈ, బీటెక్ ఇన్ ఈఎన్టీసీ అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ ఆర్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ అనమాట. 2023 అండ్ 24 బ్యాచ్ పాసర్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇది స్పెల్లింగ్ మిస్టేక్ ఇది. ఎస్‌క్యూఎల్ నాలెడ్జ్ వాళ్ళు దీనికి అప్లై చేసుకోండి. అబిలిటీ టు కీప్ లెర్నింగ్ న్యూ టెక్ మూవింగ్ ఫార్వర్డ్, గుడ్ రిటన్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అడుగుతున్నారు. డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ మీద మంచిగా మీకు అండర్‌స్టాండింగ్ ఉండాలి. అంటే మీకు బేసిక్స్ తెలిసినా సరిపోతుంది. అండ్ మస్ట్ హ్యావ్ బేసిక్ నాలెడ్జ్ ఇన్ పైథాన్ ఆర్ ఎనీ అదర్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్. మస్ట్ హ్యావ్ గుడ్ అనలిటికల్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అడుగుతున్నారు. ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ మీద మీకు బేసిక్ అండర్‌స్టాండింగ్ అయితే ఉండాలి. అండ్ దాంతో పాటు డిజైన్, బిల్డ్, టెస్ట్, డిప్లాయ్ అండ్ మెయింటైన్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ ఓకేనా. యాస్ ఎ సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా మనం చేయాల్సింది ఇదే కాబట్టి అది కంపల్సరీ మనకు ఉండాలన్నమాట. ఇదొచ్చేసి మీకు రిమోట్‌లో ఉండి వర్క్ చేసుకోవచ్చు. సో, ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం చూస్తున్నారో వాళ్ళు దీనికి అప్లై చేసుకోండి. అండ్ దట్ టూ ఎస్పెషల్లీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకైతే దీనికి ఎలిజిబుల్ అవుతారనమాట. అదర్ బ్రాంచెస్ వాళ్ళు దీన్ని ఇగ్నోర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ థర్డ్ నోటిఫికేషన్ చూసుకుంటే మనకి హెచ్‌సీఎల్ టెక్ నుంచి ఇన్స్యూరెన్స్ ఆఫీస్ బ్యాంక్ అసోసియేట్ అని చెప్పి వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. దీనికి క్వాలిఫికేషన్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ బిజినెస్, ఫైనాన్స్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్ అనమాట. అంటే మీకు బీకామ్ గాని, బీబీఏ గాని, ఎంకామ్, ఎంబీఏ వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోండి. అండ్ 2021 నుంచి 24 బ్యాచ్ పాసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. స్ట్రాంగ్ అటెన్షన్ టు డీటెయిల్ అండ్ ఆర్గనైజేషనల్ స్కిల్స్ అడుగుతున్నారు. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అడుగుతున్నారు. అబిలిటీ టు వర్క్ ఇండిపెండెంట్లీ అండ్ యాస్ పార్ట్ ఆఫ్ ఎ టీమ్ అండ్ ప్రొఫిషియన్సీ ఇన్ యూజింగ్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అప్లికేషన్స్ పర్టికులర్లీ ఎక్సెల్ మీద మీకు మంచి నాలెడ్జ్ ఉండాలన్నమాట. అండ్ దాంతోపాటు వర్డ్, పవర్ పాయింట్ కూడా మీకు తెలిసి ఉండాలి. నాలెడ్జ్ ఆఫ్ ఇన్సూరెన్స్ పాలిసీస్, రెగ్యులేషన్స్ అండ్ ప్రొసీజర్స్ ఇస్ ఎ ప్లస్ ఓకేనా. మీ యొక్క స్టడీలో కూడా మీకు కోర్ సబ్జెక్ట్ అదే కాబట్టి మీకు దాని మీద మీకు నాలెడ్జ్ అనేది ఉండాలి. విల్లింగ్‌నెస్ టు వర్క్ ఫిక్స్డ్ నైట్ షిఫ్ట్స్ అనమాట ఓకేనా. అంటే మీకు నైట్ షిఫ్ట్స్ కూడా వాళ్ళు అలాట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. సో, దానికి కూడా మీరు రెడీగా ఉండాలనమాట. వర్క్ లొకేషన్ మీకు చెన్నై, తమిళనాడు ఇది. సో, మంచి ఆపర్చునిటీ ఎవరైతే బీకామ్, బీబీఏ ఆర్ ఎంకామ్, ఎంబీఏ చదువుంటారో వాళ్ళు దీనికైతే బాగా యుటిలైజ్ చేసుకోండి. ఫోర్త్ నోటిఫికేషన్ చూసుకుంటే మనకి కేపీఎంజీ నుంచి సెక్యూరిటైజేషన్ అనలిస్ట్ అని చెప్పి హైర్ చేసుకుంటున్నారు. దీనికి క్వాలిఫికేషన్ బీకామ్ ఆర్ బీబీఏ క్యాండిడేట్స్ కెన్ అప్లై. 0 to 6 months of experience candidate can apply. Basic understanding of securitization market, understanding of regulatory standards relating to structured products, strong analytical and problem solving skills, business writing and verbal communication skills అడుగుతున్నారు. Strong attention to detail and the ability to multitask many activities, working knowledge of MS Office, MS Excel and MS Word. ఎవరైతే ఆర్ట్స్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వస్తారో వాళ్ళకి ఎంఎస్ ఆఫీస్ అనేది మ్యాండటరీ స్కిల్ అనమాట. సో, అది మీరు ఇగ్నోర్ చేయకండి. కంపల్సరీ నేర్చుకొని పెట్టుకోండి. ఎవరైతే వాళ్ళ కోర్ సైడ్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళకి. అండ్ మీకు ఐటీలోకి రావడానికి కూడా ఈ ఎంఎస్ ఆఫీస్ స్కిల్స్ అనేవి చాలా మ్యాండటరీ అనమాట. ఎందుకంటే మీకు గూగుల్ షీట్స్‌లో గాని, ఎక్సెల్స్‌తో గాని మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఎస్‌క్యూఎల్ కూడా మీకు
ఇంచుమించు ఎక్సెల్ లాగా ఉంటుంది కాబట్టి, ఆ 2 కంబైన్డ్‌గా కూడా మీరు వర్క్ చేసే ఛాన్స్ కూడా వస్తుందనమాట. నెక్స్ట్ మోడలింగ్ స్కిల్స్ యూజింగ్ ఎక్సెల్. లొకేషన్ చూసుకుంటే మీకైతే గుర్గాన్ లొకేషన్, హర్యానా అండ్ ఇంకొక లొకేషన్ కూడా ఉంది. బెంగుళూరు లొకేషన్ అనుకుంటున్నాను ఐ థింక్. దీనికి అప్లై చేసుకోవడానికి మీకు క్లిక్ హియర్ ఉంది కదా! క్లిక్ చేసి మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో, బీకామ్, బీబీఏ వాళ్ళు దీన్ని ఇగ్నోర్ చేయకండి. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ నోటిఫికేషన్ చూసుకుంటే మీకు ఈవై కంపెనీ నుంచి డేటా అనలిస్ట్ పొజిషన్‌కి అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. దీనికి క్వాలిఫికేషన్ బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్ డిగ్రీ ప్రిఫరబుల్లీ ఫైనాన్స్, కామర్స్, మ్యాథ్, కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్ ఆర్ బిజినెస్ మేనేజ్మెంట్. ఓకేనా? ఈ డిగ్రీస్ కంప్లీట్ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. 2021 నుంచి 24 బ్యాచ్ పాస్ అవుట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అవుతారు. షుడ్ హ్యావ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అడుగుతున్నారు. బోత్ రిటన్ అండ్ ఓరల్. డెమాన్స్ట్రేట్ స్ట్రాంగ్ ఆర్గనైజేషనల్ స్కిల్స్ అండ్ స్ట్రక్చరల్ థింకింగ్ అబిలిటీస్. ఇంటర్పర్సనల్ ఆటోమేషన్ అండ్ అనలిటికల్ స్కిల్స్ అడుగుతున్నారు. బీ ఫ్లెక్సిబుల్ అండ్ విల్లింగ్ టు అడ్జస్ట్ రెస్పాన్సిబిలిటీస్ టు అలైన్ విత్ డెవలపింగ్ బిజినెస్ నీడ్స్. మీకు స్కిల్స్ చూసుకుంటే మీకు వర్డ్, పవర్ పాయింట్, ఎక్సెల్ అండ్ విజియో, వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ అడ్వాన్స్డ్ ఎంఎస్ ఆఫీస్, ఆల్టరిక్స్ ఆర్ పవర్ బిఐ. ఓకేనా? మీకు పవర్ బిఐ మీద మీకు కనుక నాలెడ్జ్ ఉంటే మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. వర్క్ లొకేషన్ బెంగుళూరు అనమాట ఇది. అండ్ నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ నోటిఫికేషన్ చూసుకుంటే జోహో నుంచి సేల్స్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పి హైర్ చేసుకుంటున్నారు. నాన్ ఐటీ రోల్ ఇది. దీనికి క్వాలిఫికేషన్ ఎనీ బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్ డిగ్రీ కెన్ అప్లై. 2021-24 వరకు అప్లై చేసుకోవచ్చు. ఎక్సలెంట్ ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ అండ్ ప్రొడక్ట్ ప్రెజెంటేషన్ స్కిల్స్ ఉండాలి. ఎందుకంటే సేల్స్ డెవలప్మెంట్ కాబట్టి మీరు ఎంత సేల్స్ చేసే కంపెనీ గ్రోత్‌కి అయితే మీరు యూస్‌ఫుల్ అవుతుందో దాన్ని బట్టి మీకైతే ఈ రోల్ మీకు గ్రోత్ ఉంటుందన్నమాట. ఓకేనా? ప్రొడక్ట్ ప్రెజెంటేషన్ స్కిల్స్ అడుగుతున్నారు. అటెన్షన్ టు డీటెయిల్ అండ్ స్ట్రాంగ్ డిజైర్ టు లెర్న్, ability to work independently and deliver value to the customers and the company, should be willing to work with the night shifts, build a rapport with contacts and understand where the prospects in the buying process. ఓకే అంటే మీరు కస్టమర్స్తో మీరు మంచి ర్యాపో బిల్డ్ చేసుకుని వాళ్ళు జోహో ప్రొడక్ట్స్ అనేవి కొనేలా చేయాలన్నమాట. గ్యాదర్ కీ ఇన్ఫర్మేషన్ టు అప్డేట్ ద సిఆర్ఎం సిస్టమ్ అండ్ అసైన్ ఎ నర్చర్ పాత్ అండ్ ఫాలో అప్ స్ట్రాటజీ. ఓకేనా? మీకు కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ టూల్స్ ఏవైతే ఉంటాయో అంటే మీరు కస్టమర్స్తో మాట్లాడిన తర్వాత వాళ్ళు ఇచ్చే ఇన్పుట్స్ని మీరు ఈ సిఆర్ఎం సిస్టమ్లో అయితే మీరు ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. ఐడెంటిఫై ఆపర్చునిటీస్ దట్ మీట్ ఎ మినిమం క్వాలిఫికేషన్ క్రైటీరియా ఫర్ ద సేల్స్ టీమ్, అటెండ్ ఇన్కమింగ్ సేల్స్ కాల్స్ అండ్ ఈమెయిల్స్ అండ్ అసైన్ దెమ్ టు ఎ సేల్స్ రిప్స్. ఓకేనా? లొకేషన్ ఇది త్రూ అవుట్ ఇండియా మీకు ఎక్కడైనా రావచ్చు. సో ఎవరైతే వాళ్ళకి సేల్స్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళడానికి చాలా మంది కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటాయి. అలాంటి వాళ్ళు అంటే ఎవరినైనా సరే వాళ్ళు కన్విన్స్ చేయగల స్కిల్స్ కొంతమందికి ఉంటాయి. అలాంటి వాళ్ళు ఇలాంటి రోల్స్లోకి వెళ్తే వాళ్ళు త్వరగా గ్రో అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. అండ్ కంపల్సరీ లైఫ్ లాంగ్ ఇదే రోల్స్లో ఉండాలని లేదు. మీరు ఈ ఎక్స్పీరియన్స్తో మీరు అదర్ కంపెనీస్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఈ 6 జాబ్ రోల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అప్లై లింక్స్ అనేవి. దేనికి సూటబుల్ అవుతారో వాళ్ళు దానికి అప్లై చేసుకోండి. ఇన్ కేస్ మీరు దీనికి ఎలిజిబుల్ కాకపోతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకి లింక్స్ అనేవి షేర్ చేయండి. సో దట్ వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ మీరు అప్లై చేసిన తర్వాత మీకు ఎటువంటి కమ్యూనికేషన్ మెయిల్ ఏమైనా వచ్చినా సరే కంపెనీస్ దగ్గర నుంచి అది మాతో షేర్ చేసుకోండి. అది నేను పేజ్లో పోస్ట్ చేయడం వల్ల ఇంకో నలుగురు దానికి అప్లై చేసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. See you in the next video with a few more updates and do subscribe to Frontlines Media. Signing off.